ఆడవలసి గారు చిన్నగా ఆడవలసి గారు ఎక్కడున్నారో రావాలి పందిట్లోకి. గోవింద దండపడిన అందరూ కూడా గోవింద గోవింద హలో హలో ఎక్కడ వారు ఎక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి తల్లి. హరిందా స్వామి వెంకటరమణ వారింటి పేరు మానుపట్టు వారు, మానుపాడు సున్నారావు గారు, సంతోష్ గారు, పేరు ధర్మ తేజ గారు, సుబ్రహ్మణ్యం గారు, మానుపూడి చంద్రరావు గారు, చాలా దుర్గమ్మ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిపి తిరుమల తిరుపతి యాత్ర వెళ్లి దిగువ తిరుపతి తిరునాలు తీసుకుని ఏడుకొండవాడికి విజయవాడ తల్లికి కానుకలు ఇస్తే ఏమొస్తుంది. అలాగని గురువు గారి కులసమాలు వేసి 500 రూపాయలు గోవింద స్వామి ఎక్కడ పోయిందా పోయిందా పరమాత్మ
ఉన్నారండి. గణపతి మూడు పూజ చేయాలి. ఆ. నాయన ఆహా. మన గణపతి దేవు దండాలు పెడితే పాపాలు పట్టున్న పాపాలే తర్వాత వందనము కట్టేతో వెలువడవాలంటే కట్టన్నా వెలువడవాలంటే ఎవరు కాదమ్మో పల్లె కాదా ఎవరు కాదమ్మా ఏ పల్లి కాదు రామసుందరపురము రాజున్న మండలమా రామసుందరపురము రాజుండే మండలం వారు వెలుసున్నా వెలుసున్నో వెళ్ళ గ్రామము వారు వెళ్ళన్న గ్రామములో వెలసి పుట్టేరమ్మ వారు వరణాని కాపులు వైకుంఠాపురుడు వరణాని కాపులు వైకుంఠాపురుడు వారింటి పేరైతే సక్కావారు
గోదావరి జిల్లా బాబు. అవునండి. కోట రామసుందరపురం తాలూకా వెల్ల అనే గ్రామంలో వెలిసి పుట్టారండి. వెల్ల అనే గ్రామంలో వెలిసి పుట్టారు. అవును. వారి మరణానికి కాపులమ్మ వారింటి పేరే చిక్కాల వారు. సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావుడు ఇద్దరు కళాకారులు. తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు కాళ్ళు నడకని నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి నోటారా కవగొడ్చిన కదండి. నోటారా కవగొచ్చిన కథ బాబు. ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కదా. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి 60,000 మంగాదేవికి కళ్యాణం అన్నమాట. ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టిపాటి చెల్లిపోయారు. ఆ శెట్టి కాయలు కోసుకుని మన ఊరు తిరిగి అమ్ముతా ఉన్నాం. గురువు లేని విద్య బుద్ధి విద్య అన్నారు పెద్దలు. బుద్ధి విద్య అన్నారు. నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు నాయన రామచంద్రపురం రాజమండ్రము వారు వెలుసున్నా వెలుసుందో గొప్పల వారి పేట రామచంద్రపురం రాజమండ్రము వెలుసున్నా వెలుసున్నా గొప్పల వారి పేట వారు గొప్పల వారి పేటలో వెలిసి పుట్టేరమ్మ. వారు వర్ణానికి సిడిపడిచి వైకుంఠాపురం కోట రామచంద్రపురం తాలూకా గొప్పవారిపేటలో వెలిసి పుట్టారు. వారి పేటలో వెలిసి పుట్టారు. వారి వరణానికి సంతకాడక తిన్న దాక్షాలు నట్టిగా బజ్జీలు మిరపకాయ బజ్జీలు కాదని నిద్ర మొహమా ఆయన సరిపోలేదు వీడికి. ఓ పని చేయి, గుడారకోట సెంటర్ లోకి వెళ్ళు. 3 బజ్జీలు ఉంటాయి తింది. అంటిగా బజ్జీలు మిరకాయ బజ్జీలు కాదు నిద్ర మొహమా. నానికి శక్తి బజ్జీలు. వారింటి పేరే యనమదల వారు. పేరు శ్రీనివాసరావు గారి. విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి. విద్యాదానం చేసిన మొదటి గురువు గారు. నాకు విద్యాదానం చేసిన 2వ గురువు గారు రామచంద్రపురము రాజమండ్రము
ఎప్పుడుగా చేసుకున్నామండి విఘ్నేశ్వరుడు ప్రార్థన ఎప్పుడుగా చేసుకున్నామండి సరస్వతి ప్రార్థన ఎప్పుడుగా చేసుకున్నామండి అంటే నాయన మనం ఇప్పుడు చెప్పబోయే తిరుమల తిరుపతి దేవస్థానం కదా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అరివేలు మంగాదేవికి కళ్యాణం అన్నమాట అవునండి. ఈ కూర్చున్న శుభవాన్ని అనుకోవచ్చు ఏమని? ఏమండి ఈ కోలేటి కోల సంబరం ఏమిటి అనుకోవచ్చమ్మా అంటే కొత్తగా గృహం కట్టించుకున్నవారు కానీ లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కథ చెప్పించుకొని అన్నాడు అబ్బా గాని ఏది గాని ఏది గాని కోల వెలిగించి కోల సంబరం తెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని వారి కుటుంబం పాలు పొంగనట్టు పొంగుతుందని మన పెద్ద గురువు గారే ఏదైనా చెప్పబడిందండి ఏనాడో చెప్పబడి ఉన్నారు అందుచేత ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అలా ఎరగడ చేస్తున్నాము గోవిందా. ఏడుకొండల స్వామి వెంకటరమణ మీరు ఈ దీపారాధన చూసుకుంటుండాలి అక్కడ అయిపోతే ఎరిగితా ఉండాలి గోవిందా.